కఫము కానీ శ్లేష్మాలు కానీ లంగ్స్లో కానీ గొంతు భాగంలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి పుదీనా టీ తాగటం చాలా మంచిది. పుదీనాకులు ఒక 20 కానీ 30 కానీ తీసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెట్టి మరిగించి అవి హాఫ్ గ్లాస్ అయినప్పుడు వడకట్టేసేసి ఆ పుదీనా నీటిని కాస్త తేనె కలుపు తాగితే ఈ పుదీనాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా పనిచేసి శ్లేష్మాల ఉత్పత్తిని ఆ సెల్స్ నుంచి తగ్గించటానికి, ఆ మూలం నుంచి శుద్ధి చేయటానికి, త్వరగా కఫాలు శ్లేష్మాలు తగ్గటానికి, ఉన్నవి కాస్త త్వరగా బయటకు పోవటానికి కూడా ఈ పుదీనా టీ పనికొస్తుంది అనమాట. కాబట్టి అలాంటి పుదీనా ఆకులతో టీని ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఒక 5-6 రోజులు వాడుకోగలిగితే చాలా బాగుంటుంది.